వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు చరిత్ర సృష్టించారనే చెప్పాలి. 2026 ఎన్నికల్లో 92.72% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు ప్రజలు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భారీగా ఓటర్లు క్యూ కట్టిన పరిస్థితి ఉంది. ఓటర్లు పోటెత్తడం మార్పునకు సంకేతమని తృణమూల్ సిండికేట్కు మే 4వ తేదీతో గడువు అయితే తీరబోతోందని ప్రధాని మోదీ అన్నారు. తొలి విడత పోలింగ్తోనే తృణమూల్ విజయం ఖాయమైంది. 152లో 125 నుంచి 134 సీట్లు గెలుస్తామని మమతా బెనర్జీ కాన్ఫిడెంట్గా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో 92% పైగా పోలింగ్ జరగడం స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారి అంటూ సిఈసి జ్ఞానేష్ కుమార్ చెప్పారు. మే 4వ తేదీన ఫలితాలు ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పశ్చిమ బెంగాల్లో కూడా ఈసారి రికార్డు స్థాయిలో 90% పైగా ఏంటి అవేర్నెస్? పశ్చిమ బెంగాల్ లాంటి స్టేట్స్లో గతంతో పోలిస్తే ఈసారి పెరిగినటువంటి పోలింగ్ శాతం కావచ్చు, రాజకీయ పరమైనటువంటి ఒక సంవత్సరం నుంచి కూడా నెలకొన్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నింటినీ బేరీజు వేసుకొని బెంగాల్ ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు. పోలింగ్ శాతం పెరిగిన ప్రతిసారి కూడా భారతీయ జనతా పార్టీ మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది బెంగాల్ అనేటువంటి మాట చెప్పడం, మొదటి విడతలోనే మా గెలుపు ఖాయమైందని మమతా బెనర్జీ ప్రకటించడం, ఏంటి ప్రకటనలు కావచ్చు, పోలింగ్ శాతం నమోదైనటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, ఎలా చూడాలంటారు? మురళి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో కాదు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోటెత్తారు. ఏదైతే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పోలింగ్ శాతం జరిగిన పరిస్థితి ఎక్కడా లేదు. 2026 ఎన్నికల్లో 92.72% పోలింగ్ నమోదవడం ఇదొక దేశవ్యాప్తంగా సంచలనం అని చెప్పొచ్చు. ఏదైతే రెండు రాష్ట్రాల్లో చివరి విడత జరిగిన రెండు రాష్ట్రాల్లో భారీ శాతం పోలింగ్ నమోదైంది. అటు తమిళనాడులో దాదాపు 85% పైన పోలింగ్ నమోదైంది. ఇటు వెస్ట్ బెంగాల్లో 92.72% పోలింగ్ నమోదైంది. 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు భారీగా ఉదయం నుంచే ఓటర్లు తరలి రావడం, ఎండను లెక్క చేయకపోవడం, మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు చైతన్యవంతం అవడం కూడా ఈ ఎన్నికల్లో స్పష్టంగా చెప్పొచ్చు. అయితే తృణమూల్ కాంగ్రెస్ సిండికేట్ కంపెనీ మే 4వ తేదీన చాప చుట్టుకొని ఇంటికి వెళ్ళాలి అంటూ నేరుగా ప్రధానమంత్రి మోడీ ట్వీట్ చేశారు. మరోపక్క మమతా బెనర్జీ 152 సీట్లలో 125 నుంచి 134 సీట్లు గెలుస్తామంటూ మమత ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో 92% పోలింగ్ నమోదు కావడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి 92% పోలింగ్ నమోదు కావడం ఒక రికార్డ్ అంటూ సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. అయితే చెదురు మదురు సంఘటనలు మినహా పశ్చిమ బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా టీఎంసీ వర్సెస్ బీజేపీ, టీఎంసీ వర్సెస్ ఏజేయూ లాంటి పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణం జరిగింది. ఏదైతే కుమార్గంజ్ బీజేపీ అభ్యర్థి సుబేంద్ర సర్కార్ పై తృణమూల్ కాంగ్రెస్ నేతలు నేరుగా దాడి చేశారు. ఏదైతే ఏజేయూ పార్టీ నేత ఏదైతే హుమయూన్ కబీర్ ను ముర్షిదాబాద్ లో టీఎంసీ కార్యకర్తలు చుట్టుముట్టారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురై ఓటేయాలని ప్రచారం వినిపిస్తుంది. అయితే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, చెదురు మదురు సంఘటనలు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందంటూ ఈసీ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం ఎవరి విజయ అవకాశాలు దెబ్బతీస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే 2026లో జరిగిన ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిన చోటల్లా అధికార పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో అధికార పార్టీ గెలిచింది, బీహార్లో గెలిచింది. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగినప్పటికీ కొన్ని చోట్ల అధికార పార్టీలు గెలిచిన పరిస్థితి ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ స్పష్టంగా చెప్తున్నారు. అయితే బెంగాల్లోనే ఎన్నికల కోసం ఫిక్స్ చేశారు అమిత్ షా. నేరుగా అమిత్ షా కూడా నిన్న బెంగాల్లో కూర్చొని ఆయన ఎన్నికల మానిటరింగ్ పర్యవేక్షించారు. ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. 2019 నుంచి బీజేపీ టార్గెట్ చేస్తున్న బెంగాల్ ఎన్నికల్లో పనిచేస్తుంది. ఖచ్చితంగా మమత కోటను కూలుస్తామంటే ఇప్పటికే అమిత్ షాతో పాటు మోడీ ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మొదటి విడత పోలింగ్ 152 స్థానాలు జరిగింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగబోతుంది. మురళి, ఎస్, అంటే దీనికి సంబంధించి అమిత్ షా అంటే ఒక దేశ హోంమంత్రి ఒక రాష్ట్ర ఎలక్షన్స్ని మానిటర్ చేశారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతోంది. సో దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో టీఎంసీకి భారతీయ జనతా పార్టీ అంటే టీఎంసీ కార్యకర్తల స్థాయి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా పరిగెత్తించి కొట్టడం కావచ్చు. చాలా వరకు ఆ సంఘటనలు జరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి విపరీతంగా ప్రభావం అనేది పెరిగిందనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. కిరణ్, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు, దాడులు ప్రతి ఎన్నికల్లో జరుగుతాయి. అది ఈ రోజు నుంచి వచ్చింది కాదు. ప్రతి ఈ నలుగురు కార్యకర్తలు గుమ్మించోట గొడవలు జరగడం, పోలీసులు చెదరగొట్టడం, ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగడం వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో పొరపాటు. అయితే ఇక్కడ ప్రధానంగా 2019 ఈ పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే బీజేపీ పశ్చిమ బెంగాల్పై దృష్టి పెట్టింది. ప్రతి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది. 2021 ఎన్నికల్లో కూడా బీజేపీ దాదాపు 77 సీట్లు గెలిచింది. 2011 ఎన్నికల్లో 2011 ఎన్నికల్లో మమత అధికారంలోకి వచ్చింది. వరుసగా 3 సార్లు గెలిచిన నేపథ్యం ఉంది. 4వసారి ఎన్నికలు ఎదుర్కొంది. అయితే 2016లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్టులు 2021కి వచ్చేలోపు నామమాత్రమయ్యారు. ఏదైతే కాంగ్రెస్ కమ్యూనిస్టుల ప్లేస్ లో నేరుగా బీజేపీ 2వ స్థానంలోకి వచ్చింది. బీజేపీ ప్రతిపక్షం మీద. అయితే ఈ ఎన్నికల్లో ఇంత భారీ శాతం పోలింగ్ జరిగినప్పుడు ఆయా పార్టీలు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఓటింగ్ శాతం పెంచుకుంటే అది బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మమత వైపు ఉన్నారని ఒక ప్రచారం, హిందువులు బీజేపీ వైపు ఉన్నారని ఒక ప్రచారం, రాష్ట్ర వ్యాప్తంగా 152 నియోజకవర్గాల్లో దాదాపు 120 సీట్లు పైన గెలుస్తామంటూ మమత ప్రకటించడం, ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామంటూ అమిత్ షా, మోడీ ఇలాంటి నేతలు కూడా ప్రకటన చేయడం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ఎన్నికలు మొదటి విడత ప్రశాంతంగా జరిగినాయంటూ ఇప్పటికీ ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండో విడత ఎన్నికలు ఉన్నాయి. అయితే దీది 4వసారి అధికార పీఠం చేజిక్కించుకుంటుందా లేదా అనేది కూడా ఒక చర్చ. తృణమూల్ కాంగ్రెస్ పైన అసంతృప్తి ఉంది. బీజేపీ అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. రోజు నిత్యం ఘర్షణపూరిత వాతావరణంతో బెంగాల్ ప్రభుత్వం నడిచింది. బెంగాల్ గవర్నర్ల మార్పు జరిగింది. గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఇలా ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నా నేరుగా బెంగాల్లో 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. సర్ ప్రక్రియ ద్వారా దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారంటూ మమత సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యం ఉంది. సుప్రీంకోర్టులో స్వయంగా కేసు వాదించిన నేపథ్యం ఉంది. మరోపక్క ఆమె వీధి పోరాటాలు, నేరుగా ఎలక్షన్ కమిషన్ పైన ఆమె ఆరోపణలు చేయడం, మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న ఐపాక్ పైన ఈడీ దాడులు చేయడం, బొగ్గు కుంభకోణం బయటకు, ఇలా అన్ని అంశాలు కూడా ఈ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతాయి. ఈ ఎన్నికల్లో మమత తన కోటను నిలబెట్టుకుంటుందా లేదా 2019 నుంచి బీజేపీ చేసిన టార్గెట్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ తర్వాత పోలింగ్ శాతం పెరగడానికి సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉంది అని అంటే, సో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం ఫైనల్గా? మురళి, ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. మరోపక్క కొంతమేరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా దాదాపు 30 లక్షల ఓట్లు చేర్చాలంటూ మళ్ళీ తీర్పు ఇచ్చింది. అయితే సర్ ప్రక్రియ పైన మమతా బెనర్జీ తీవ్ర పోరాటం చేశారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం పైన పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ముందు ఏదైతే ఈసీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మరోపక్క సుప్రీంకోర్టులో స్వయంగా కేసు వాదించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే బెంగాల్లో ఏ సామాజిక వర్గ ఓట్లు వెళ్ళాయి, హిందువుల ఓట్లు తొలగించారా, మైనారిటీల ఓట్లు తొలగించారా అనే అంశాలపైన కూడా ఒక విస్తృతమైన చర్చ నడిచింది. అయితే ఈ సర్ ప్రక్రియ ద్వారా అంతిమంగా బీజేపీ లబ్ధి పొందుతుందా, తృణమూల్ లబ్ధి పొందుతుందా అనేది మే 4వ తేదీ వరకు వేచి చూద్దాం. సర్ ప్రక్రియ ద్వారా బతుకున్న ఓటర్లను తొలగించారంటూ మమత ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు నిజమా లేక అది ఈ కల్పితమా అనేది కూడా మనం 4వ తేదీని చూడాలి. అయితే మే 4న ఫలితాలు వెళ్ళనున్నాయి. బెంగాల్ పీఠాన్ని దీది మళ్ళీ కైవసం చేసుకుంటుందా, బీజేపీ చిరకాల కోరికలు తీర్చుకుంటుందా అనేది వేచి చూడాలి మనం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థాయిలో పోలైనటువంటి పోలింగ్కి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రజలు చరిత్ర సృష్టించారని చెప్పాలి. 2026 ఎన్నికల్లో 92.72% పోలింగ్ నమోదవడం చూస్తుంటే
అది మార్పుకు సంకేతమా, లేకపోతే ఎస్ఐఆర్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యం అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ప్రజలైతే తరలి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు క్యూ కట్టడం చూస్తూ ఉంటే పోలింగ్ ఏ స్థాయిలో నమోదైందో కూడా తెలుస్తోంది. ఓటర్లు పోటెత్తడం మార్పునకు సంకేతమని, తృణమూల్ సిండికేట్కు మే 4వ తేదీతో గడువు తీరబోతోందని ప్రధాని మోదీ ప్రకటించడం, అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్ కూడా 152లో 125 నుంచి 134 సీట్లు మేమే గెలుస్తాం, ఇక అధికారం మాదే అంటూ కూడా మమతా బెనర్జీ చెప్పడం కూడా పోలైనటువంటి శాతానికి సంబంధించి రెండు పార్టీలు కూడా, అటు జాతీయ పార్టీ ఇటు ప్రాంతీయ పార్టీ రెండూ కూడా ఏ స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉన్నాయో కూడా అర్థమవుతోంది.